నాకొక విచిత్రమైన పరిస్థితి అర్థం కానిది ఏంటంటే, నేను తినే తిండి నేను తింటా నా ఇష్టం. నేను ఏది తిననో అది నువ్వు గూడా తినొద్దని చెప్పే అధికారం ఎవరికుంది? ఇప్పుడు నేను ప్యూర్ వెజిటేరియను. నాకు ఎగ్గు గూడా పడదు. నేను తినను. అదే సందర్భంలో అది తినేటటువంటి వాళ్ళని నేనేం ఫీల్ అవ్వను. అది తినొద్దని చెప్పను. కోడి తినొద్దు, మేక తినొద్దు, పొటేలు తినొద్దు, లేకపోతే ఇంకోటి తినొద్దు, ఇంకోటి తినొద్దని నేను చెప్పను. ఎందుకంటే అది నాకు సంబంధం లేదు. వాళ్ళ ఆహారం వాళ్ళ ఇష్టం. అది పంది మాంసమే తింటారా? లేకపోతే ఇంకోటి తింటారా? ఇంకోటి తింటారా? ఆవు విషయంలో నాకొక అభ్యంతరం ఉందేంటంటే ఏదైతే చనిపోయినటువంటి వాటిని తినే వాటి గురించి నేను మాట్లాడాను. కానీ బ్రతుకున్న ఆవుల్ని చంపి తినేటటువంటి విషయంలో మాత్రం నాకు అభ్యంతరం ఉంది. అది భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా నేను మాట్లాడతాను. ఎందుకంటే పాలిచ్చే ఆవుల జోలికి పోకూడదు అన్నటువంటిది. అట్లాగే ఈవెన్ ఒట్టిపోయిన ఆవులనైనా సరే అవి అంతకాలం పోషించినాయి కాబట్టి వాటిని పోషించాల్సిన బాధ్యత మనిషికి ఉంది అనుకుంటాను నేను. కాబట్టి అవి పాలివ్వలేని పరిస్థితుల్లో కూడా వాటిని పోషించాలి మనం, వాటి జీవితాంతం అనేటటువంటిది భావిస్తాను. సరే, అది ఎవరి వాదన, ఎవరి భావన వాళ్ళకు ఉంటుంది. అది పక్కన పెడితే ఇప్పుడు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు సిరియాలోనో, లేకపోతే దాని పేరేంటి ఏమైనా పాకిస్తానో, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తానో, లెబనానో, పాలస్తీనానో ఇట్లాంటి దేశాల నుండి ఇతర దేశాలకు వెళ్ళి బ్రతుకుతున్నప్పుడు నీకు కావాల్సిన ఆహారం నువ్వు అడుగు. కానీ అవతలోడు ఈ ఆహారం తినడానికి వీలేదని చెప్పి హక్కు నీకెక్కడది? వాళ్ళ దేశంలో జపాన్లో ఈ పంది మాంసం ఎక్కువ తింటారట, పోర్క్ ఎక్కువ తింటారట. దాని మీద అట్లాగా అమ్మడానికి వీల్లేదు, అట్లా తినడానికి వీల్లేదు, ఇది మా మతాచారాలకు విరుద్ధం. కాబట్టి ఆ వ్యాపార సంస్థలో కూడా అమ్మద్దు అంటూ అక్కడోళ్ళు మాట్లాడటమే ఇక్కడ విచిత్రమైనటువంటి చర్చకి తావిస్తున్నటువంటి అంశం. దాన్నే అక్కడ ఉన్నటువంటి జపనీస్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మీ ఆహారం మీది, మా ఆహారం మాది అన్నటువంటి వాదన వినిపిస్తున్నారు.